హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పులిహోర ఎలా చేయాలి, ఎలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా సింపుల్, బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పోపు అయితే వేసుకొని చక్కగా వేగనివ్వాలి. తర్వాత పల్లీలు, శనగపప్పు వేసుకొని చక్కగా హై టు లో ఫ్లేమ్లో దూరగా వేగించుకోవాలి. ఫుల్ హై ఫ్లేమ్లో అయితే అస్సలు వేగించకూడదు. అలా అయితే మనకు శనగలు కాలిపోయే ప్రమాదం ఉంది. సో కొంచెం అల్లం తరుగు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకో టిప్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇంగువ ఈజ్ మస్ట్. ఇంగువ వేస్తే మనకి అజీర్ణం ఏమైనా ఉంటే అలాంటి సమస్యలు అయితే పోతాయి. సో ఇంగువ కూడా ఉంటే మీరైతే వేసుకోండి. సో ఇంగువ అవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును అయితే వేసుకొని వీడియోలో చూపించే విధంగా హై టు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలి అంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయినంత వరకు మనం చక్కగా వేయించుకోవాలి. సో చూసారా, ఆయిల్ అనేది సపరేట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే రైస్ ఉందో, రైస్ పలుకులుగా ఉన్న రైస్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో రైస్ అయితే పలుకులుగా ఉన్న రైస్ అయితే యూజ్ చేయండి. తర్వాత కొంచెం రుచికి తగినంత ఉప్పు, తర్వాత పసుపు, ఈ రెండు వేసిన తర్వాత రైస్ అయితే వేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒక టిప్, ఆయిల్ వచ్చిన తర్వాతే మనం ఉప్పు అండ్ పసుపు వేయాలి. సో లాస్ట్లో ఇంకా రైస్ అయితే వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇంకా మీకు పులుపు సరిపోవట్లేదు అని అనుకుంటే నిమ్మకాయ వేస్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్, ప్లీజ్ ట్రై ఇట్ అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. థ్యాంక్ యూ.